షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు దేవుని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. మాట్లాడాలి కదా అని మీరు అనొచ్చేమో. ఆయన ఎంత అత్యుత్తముడో, ఎంత అత్యున్నతుడో ఆయన క్రియలను బట్టి వివరిస్తూ ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. కోట అంటే కేవలము మనం ఊహించుకునేటువంటి ఒక పోర్టు మాత్రమే కాదండి. నన్ను నీవు కవర్ చేస్తున్నావు ప్రభువా, నా చుట్టూ నీవున్నావు, నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నాకేమీ దిగులు లేదు అని దేవుణ్ణి స్తుతించటం చూస్తున్నాం. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఆపదలు అనేకములు, ఎన్ని రీతులుగా వచ్చినప్పటికీ నీవే నా ఆశ్రయం అని చెప్తున్నాడు. అంటే ఎనీ టైం నేను నీ దగ్గరికి రావచ్చు, నీవు నన్ను కాపాడుతావు, అర్థమయ్యేటట్లుగానే మాట్లాడుతున్నాడు. అయితే నీ ఉన్న స్థితిని బట్టి నేను నిన్ను కీర్తిస్తాను, నీ బలమును గూర్చి కీర్తిస్తాను. ప్రతి ఉదయం నీ కృపను గూర్చి పాట పాడతాను, సంతోషంగా పాట పాడతాను. ఏమండి, ఇవి ఓరల్గా చెప్పే మాటలు కావు, మామూలుగా పై పెదవులతో పలికే మాటలు కానే కావు. దావీదు భక్తునికి లేదా ఆసాపు సంతానానికి లేదా కోరహు సంతానానికి మాత్రమే దేవుడు తోడుగా ఉన్నాడా? మనకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కదా. మనకును దేవుడు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆపదల్లో ఆయన ఆశ్రయించినప్పుడు ఆదుకుంటూ ఉన్నాడు. మరి మనము భక్తుల వలె కీర్తిస్తున్నామా? ఆయన కృపను గురించి పాట పాడుతున్నామా? దేవుడు కోరేది నీ ఎకరాలు, ఆస్తులు, వాటాలు ఇవి కావు. ఆయన ఏమయ్యున్నాడో గుర్తించి ఆయన్ని ఘనపరచటమే, ప్రభువునకు చెందాల్సిన మహిమను ప్రభువుకి ఆపాదించడమే. ఇదే దేవుడు కోరుతున్నాడు. ఆయన బలం మనకివ్వకపోతే ఎప్పటికీ మనం బలహీనులమే. అందుకే అంటారు కదా, వాపును చూసి బలం అనుకోవద్దు అని. మన మట్టుకు మనం బలవంతులు అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు. పౌలు భక్తుడు దాన్ని గుర్తించి నన్ను బలపరచు అని ఎందే సమస్తము చేయగలను అన్నాడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును అని దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు కదా. యెహోవా నా బలమా అని పాటలు పాడుతూ ఉంటాం. ఆయన ప్రతి ఒక్కరికి బలమే. ఎవరిని చూసుకుంటురా నువ్వు మాట్లాడుతున్నావు అంటారే, గొంతెత్తి సాక్ష్యం ఇవ్వచ్చు మనం. నా దేవుడే నా బలం అని మనం చెప్పగలం. ఆ బలమును గురించి కీర్తించాలి. దేవుడు ఎంత గొప్ప బలవంతుడో, ఎన్ని బలమైనటువంటి వీర శూర కార్యములు చేశాడో మనము ఆ బలమును గురించి కీర్తించాలి. ప్రతి ఉదయమున ఆయన కృపను గురించి ఉత్సాహగానం. ఉదయం లేవటంతోనే ప్రభువా నీ కృపను బట్టే నాకు ఈరోజు ఈ దినం నేను చూడగలుగుతున్నాను, కేవలం నీ కృపను బట్టే అని ఆయన కృపను గురించి ఉత్సాహంగా, సంతోషంగా పాట పాడాలి. దేవుని స్తుతించేటప్పుడు సంతోషం ఉండాలండి, బాధతో కాదు, ఇబ్బందితో బలవంతం పెట్టినట్లు ఉండకూడదు. మనలను దేవుడు ప్రతి ఉదయమున కూడా చక్కని మెలకువిస్తున్నాడు. ఆయన స్తుతించేటట్లు చేస్తున్నాడు. ఆయన కృపను గురించి పాడటానికి సిగ్గేంటి? ఎందుకు వెనుకంజ వేస్తాము? ఆయన పేరు కృపామయుడు కదా. ఆ కృపను బట్టి మనల్ని రక్షించాడు కదా. ఆ కృపను బట్టి మనకి ఉనికి, మనుగడ చెలించటానికి కృప దయచేస్తున్నాడు కదా. మనము తప్ప ఎవరు ఆయన గురించి పాట పాడతారు? దేవా, కృప వెంబడి కృపను పంపిస్తున్నావు, కృపాక్షేమాలు వెంట పంపిస్తున్నావు.
ఎన్నిసార్లు నిన్ను స్తుతించిన రుణము తీర్చజాలము అని ఆయన నామాన్ని ఘనపరచాలి. నా కోటవు నీవే, నా ఆశ్రయము నీవే అంటున్నాడు. నా బలము నీవే, నన్ను కృపతో రక్షించింది నీవే అని మానక దేవుని స్తుతించటం. ఈ ప్రకారంగా ప్రతిదినము ప్రభుని ఘనపరుస్తూ ఆయన నామమును బట్టి సంతోషించుదుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.